ఇక పేగటి ప్రసాద్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ప్రతిదీ కూడా కాదేది రాజకీయానికి అనర్హం అనేటువంటి రీతిలో ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క కామెంట్ కానీ, ప్రతి ఒక్క వివాదం కానీ, లేకపోతే తీసుకునేటువంటి ప్రతి ఒక్క విచారణ, ప్రతి ఒక్క స్టెప్ కూడా అన్నీ కూడా రాజకీయం ఎందుకు జరుగుతున్నాయనేటువంటి మాట. దీన్ని భక్తుల మనోభావాల విషయంలో దీన్ని బయటకు వచ్చినటువంటి ప్రతి అంశం కూడా ఎందుకు పొలిటికలైజ్ అయిపోతుంది, పార్టీలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఆ స్థాయిలో ప్రమాణాలు చేసుకోవడం కానీ, లేకపోతే ఇతరత్రా కానీ హిందువులు దేన్ని నమ్మాలి అనేటువంటి మాట. అలాగే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్కి సంబంధించి కూడా ఇప్పుడు ప్రముఖంగా ఈ అంశంలో టీటీడీ వివాదం నేపథ్యంలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఓవరాల్గా ఎలా చూడాలంటారు? అంటే మొదటిగా ఈ చర్చలో పాల్గొంటున్న పెద్దలకు అందరికి నమస్కారం, అలాగే ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. ఇది చాలా అంటే ఇది వర్ణనాతీతం, అంతటి దారుణం అన్నమాట. ఇటువంటి దానికి ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వారి అందరికీ కఠినంగా శిక్ష విధించాల్సిన అవసరం ఉంది. దానికి రాజకీయాలకు అతీతంగా ఉండి సనాతన ధర్మాల రక్షణ గురించి పాటుపడి మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఇక్కడ యాక్చువల్ చూసుకోవాల్సింది కొంచెం ఒక చిన్న కొన్ని డేటా చూసుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు మనకు తిరుపతి లడ్డు అనేది రోజుకి యాక్చువల్ చూసుకుంటే ఒక 600 వైష్ణవ బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వంట చేస్తారు, 24/7 వర్క్ చేస్తారు అనమాట. ఈ సాంప్రదాయము దగ్గర ఒక 400-500 సంవత్సరాల నుంచి వస్తుంది అనమాట. సో దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే వీరికి లడ్డు మీద వచ్చే ఆదాయమే 500 కోట్లు. వీళ్ళకి యాక్చువల్లీ ప్రొక్యూర్ చేయాల్సిన ఏంటంటే వీళ్ళ రేటు ఇప్పుడు 320 రూపాయలు కేజీ అనమాట. మామూలు ఎవరు అంత తక్కువ ఎక్కడ రాదు. వీళ్ళకంటే వీళ్ళు కొంటున్న వాల్యూమ్స్ బట్టి అలా వస్తుండొచ్చు. అంటే ఇప్పుడు టీడీటీ మనకి రోజుకి 16,000 కేజీల ఆవు నెయ్యి కొనుగోలు చేస్తారండి. అంటే 3.5 లక్షల లడ్డు తయారీ ప్రతిరోజు ఉంటుందన్నమాట. సో దానికి ఒక 6 నెలల టెండర్లు వేస్తారు. 6 నెలలకు ఒక్కొక్కరికి ఇవ్వడానికి టెండర్. అంటే దాదాపు ఒక్కొక్కళ్ళు 36 లక్షల టన్నులు వాళ్ళు నెయ్యి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి ఏంటంటే యాక్చువల్లీ మనం ఇప్పుడు చూసుకుంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే అసలు ఓకే, ఇది వరకు నందిని మంచి పేరు పొందిన సంస్థ. అది ఎవరికి వెళ్ళినా సరే చాలా మంది ఎవరైనా ఇప్పుడు కాదు కొంత కాల క్రితం, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఎవరైనా బెంగళూరుకి వెళ్తున్నాం అంటే మాకు నందిని నెయ్యి తెచ్చిపెట్టండి అలా అని ఆ ప్రత్యేకత ఉంది నందిని నెయ్యికి. అలాగే వాళ్ళ నందిని వాళ్ళది ఈ లడ్డూలు కానీ స్వీట్స్ కానీ ఏవైతే ఉన్నాయి, కోవాలు కానీ. సో కానీ ఇప్పుడు ఈ ఏబి అనే సంస్థ ఎవరికి తెలియదు, అది ఎప్పుడు ఏర్పడిందో కూడా ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఈ మొత్తంలో ఏంటంటే సరే రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తూనే ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. ఆ రిపోర్ట్ వచ్చిన దాంట్లో మనకి టీటీడీ లెటర్ ప్యాడ్ మీద ఎక్కడ లేదు, డేట్ కూడా లేదు దాని మీద. సరే ఈ ఏఆర్ డైరీ అనే సంస్థకి 22 జూలై, 23 జూలై, 27 జూలై ఈ 3 వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇష్యూ చేశారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు అని చెప్తున్నారు. మరి అప్పుడైతే మరి న్యూస్ ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? ఇంత టైం ఎందుకు పట్టింది? 2 నెలలు ఎందుకు టైం పట్టింది? పోనీ ఇంకోటి అనుకున్నా సరే, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చారు అనుకున్నా సరే, కానీ టీటీడీ బోర్డు ఎందుకు మరి ఏం మాట్లాడలేదు, ఎందుకు నోరు విప్పలేదు? అంటే ఇక్కడ జనాల్లో మరి ఈ స్టాక్ వల్ల వీటి వల్ల ఏమైనా పానిక్ వస్తుందనా, లేకపోతే ఏంటి? సో ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇటువంటి అపచారాలు జరిగినప్పుడు మనకి మత పెద్దలు, గురువులు, పీఠాధిపతులు ఎవరు పెద్ద స్టేట్మెంట్ ఇవ్వలేదు.
ఏం చేయాలి మనం ఇప్పుడు? అంటే అక్కడ సౌకర్యాలకు సరే, పవన్ సంబంధించి కళ్యాణ్ కావచ్చు, గారు- ప్రసాద్ గారు ఒక మాట, అక్కడ సంబంధించి సౌకర్యాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఆగమ శాస్త్రాలకు సంబంధించి కూడా వారు మఠాధిపతులు పీఠాధిపతులు గత 5 ఏళ్లలో 1-2 సార్లు వచ్చి బాహాటంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పద్ధతులు, ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ, భక్తుల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి విధానం, ఆ సెక్యూరిటీ విషయంలో, మెట్ల మార్గంలో ఉండేటువంటి చిరుతపులుల సంచారం విషయంలో అన్నిట్లో కూడా మఠాధిపతులు పీఠాధిపతులు చెప్తున్నారు. కానీ టీటీడీ ఈవో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మేము చెప్పాం ఎప్పుడైతే ప్రతి నెల కూడా మీటింగ్లో ఎలా అయితే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తామో అదేవిధంగా లడ్డూలో కొంత నాణ్యత తగ్గిందనేటువంటి మాట మా దృష్టికి వచ్చింది, దాని మీద విచారణ జరుపుతున్నాం అనేటువంటి మాట చెప్తున్నాం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన తర్వాత ఇవి కంప్లీట్గా హైలైట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ అండర్ గ్రౌండ్లో అంటే మొత్తం విచారణ అయితే టీటీడీ విజిలెన్స్ పరిధిలో జరుగుతుందనేటువంటి మాట కూడా చెప్పారు. కానీ దానికి సంబంధించి ఒక పర్టికులర్గా అయితే చెప్పినటువంటి పరిస్థితి లేదు. మాట్లాడదాం.